Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరట మీకును మీ కుటుంబ సభ్యులకును శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానం. టుడే గాడ్స్ ప్రామిస్. నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును నీ నిరుగుదును. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనం. I know your works, your love and faith and service and patient endurance. The book of Revelation chapter 2 verses 19. క్రీస్తునందున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ శ్రేష్టమైన ఉదయకాల సమయమున ప్రభువైన యేసుక్రీస్తు వారు మనందరితో కూడా మాట్లాడుతున్న మాట. చూడండి, దేవుడు ప్రతినిత్యం మన యొక్క క్రియలను, మన యొక్క తలంపులన్నిటినీ ఎరిగి ఉన్న దేవుడు. మన యొక్క హృదయాన్ని, మన యొక్క ఆలోచనన్నిటినీ కూడా గమనిస్తూ వాటిని ధ్యానిస్తూ దేవుడు మనలను చూస్తున్నాడు. అయితే మనము ఈ లోకంలో ఏ రీతిగా జీవిస్తున్నామో దేవుడు మన పట్ల ఒక ప్రణాళికను అనేది ఏర్పరచుకున్నాడు. అయితే దేవుడు ఈ రోజు నీ వాక్యం ద్వారా ఏమని తెలియచేస్తున్నాడంటే, నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును నేను ఎరుగుదును అని దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి, దేవుడు మన హృదయం ఏ రీతిగా ఉన్నదో కూడా గమనిస్తున్నాడు. మనం దేవునికి చేసే పనిలో కానీ, దేవుని యొక్క పరిచర్య విషయంలో మనం సహనం కలిగిన వారం, మన యొక్క క్రియలు, మనం ఇతరుల పట్ల చూపించే ప్రేమ, విశ్వాసమును, దేవుని యందు నమ్మిక ఉంచి, దేవుని యొక్క పరిచర్యలో ఎవరైతే పాలిభాగస్తులుగా దేవుని యొక్క వాక్య పరిచర్యలోను పాల్గొంటున్న ఎవరైతే ఉన్నారో, దైవ సేవకులనేమి, దేవుని పరిచారకుల్లో స్థిరమైన విశ్వాసముతో, సహనంతో మెలిగిన వారి పట్ల దేవుని యొక్క కనుదృష్టి ఉన్నదని మాట్లాడుతున్నాడు. ఆయన సమస్తాన్ని ఎరిగి ఉన్న దేవుడు. ఆయన రహస్యం ముందు చూస్తున్న దేవుడై ఉన్నాడు. కనుక మనము మన క్రియలను దేవుని దృష్టికి యథార్థంగాను, నీతిగాను ఎంచబడాలి. దేవుని దృష్టికి వ్యతిరేకంగా మనము చేసినట్లయితే దేవుడు తప్పకుండా శిక్షను మనకు దయచేస్తాడు. కనుక దేవుని యందు భయం కలిగి, భక్తి కలిగి, మన యొక్క క్రియలన్నిటిలో కూడా దేవుని యొక్క విశ్వాసము, దేవుని యొక్క యథార్థతను మనమందరము కలిగి ఉందుము కాక. ప్రార్థన. మహోన్నతుడా, సర్వాధికారి, మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు తండ్రి, నీకెన్నో వందనాలు, స్తోత్రాలు. ప్రవ్వా, నీవు చూస్తున్న దేవుడు. ప్రవ్వా, నీవు నిన్న నేడు ఏకరీతిగా ఉండి మేము చేస్తున్నటువంటి క్రియలను, ప్రవ్వా, మా యొక్క యథార్థతని, సహనమునే, ఇవన్నీ కూడా మేము కలిగి ఉండే సహాయం మాకు దయచేయండి. నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును నేను ఎరుగుదని వాగ్దానం చేసిన దేవా, నీకే స్తోత్రాలు. ప్రభువా, మమ్ములను మేము సరిచేసుకుంటూ నీకు ఇష్టమైన బిడ్డలంగాను మేము నడుచుకునేలాగున సహాయం దయచేయనని, ఈ వాక్యానుసారమైన జీవితాన్ని ప్రతి ఒక్కరికి అనుగ్రహించి నీ కృపా కాపుదల దయచేయమని యేసయ్య నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.